దేశంలో అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ అత్యధిక స్థానాలు గెలిచే పార్టీయే హస్తినాలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం పరిపాటి. ఆ రాష్ట్రంలో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. వాస్తవానికి బీజేపీ అంచనాలు మాత్రమే కాదు, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తారుమారయ్యాయి. యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి అంచనాలను మించి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. యూపీలో బొక్కబోర్లా పడ్డ కమలం. అనుకున్నదొక్కటి, జరిగింది మరొక్కటి. వర్కౌట్ కాని రామమందిరం సెంటిమెంట్. కేంద్ర మంత్రికి కూడా తప్పని ఓటమి. సునామీ సృష్టించిన ఎస్పీ కాంగ్రెస్ కూటమి. ఎన్నికల రణక్షేత్రంలో అన్నిసార్లు పార్టీల వ్యూహాలు ఫలించవు. ఈసారి తిరుగులేని విజయం సాధిస్తామని, 400కు పైగా సీట్లొస్తాయని ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్షం పట్టుదలగా పోరాడి ఎన్డీఏ మెజార్టీని బాగా తగ్గించింది. కానీ బీజేపీ కూటమిని అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయింది. గత ఎన్నికల్లో 353 సీట్లు సాధించిన ఎన్డీఏ ఈసారి 300 మార్కుని దాటడానికి కష్టపడింది. దీనికి అసలు కారణం ముఖ్యమైన రాష్ట్రాల్లో యూపీ, మహారాష్ట్ర, బెంగాల్లో ఎన్డీఏ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగలడమే. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా మొత్తం 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ కీలకమైంది. 2014 నుంచి ఇక్కడ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎన్డీఏ కంటే ఇండియా కూటమే ఇక్కడ అత్యధిక స్థానాల్లో సత్తా చాటగా బీజేపీకి అనూహ్యంగా షాక్ తగిలింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో అప్నాదళ్తో కలిసి పోటీ చేసిన బీజేపీ ఏకంగా 73 స్థానాలు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో సమాజ్వాదీ, బీఎస్పీ జతకట్టగా ఎన్డీఏకు కాస్త తగ్గి 64 స్థానాలే వచ్చాయి. దీనికి తగ్గట్టే పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కూడా ఎన్డీఏ కూటమి యూపీలో 65కు పైగా స్థానాలు సాధిస్తాయని అంచనా వేశాయి. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేశారు యూపీ ప్రజలు. గత రెండెన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో జట్టుకట్టింది. సమాజ్వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో 62 స్థానాల్లో బరిలో దిగ్గా కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ కి కంచుకోటైన అమేథీ, రాయ్బరేలీలో ఈసారి హస్తం పార్టీ తన సత్తాను చూపింది. ఈ 2 స్థానాలు నిలబెట్టుకుంది. రెండు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 130 అసెంబ్లీ స్థానాల్ని కోల్పోయింది. ఇవి 26 లోక్సభ స్థానాలపై ప్రభావం చూపుతుందని ముందుగానే అంచనా వేశారు. అటు ముస్లిం ఓట్లు, బీసీల ఓట్లు, ముఖ్యంగా యాదవుల ఓట్లు ఇండియా కూటమి వైపు నిలిచాయి. అలాగే ఎస్పీ పోటీ చేసిన 62 స్థానాల్లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన వారే 5గురు ఉండడం కూడా ఎన్నికల్లో ఇండియా కూటమికి బాగా కలిసొచ్చింది. ప్రతి సభలోనూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముస్లిం యాదవ్ వర్గాల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేయడం కూడా ఇండియా కూటమికి ఉత్తరప్రదేశ్లో సీట్లు పెరగడానికి కారణమయ్యాయి. బీఎస్పీకి చెందిన ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమికి పడినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాల్ని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పాటించాయి. అవన్నీ కలిసొచ్చి బీజేపీకి కళ్లెం వేసేందుకు దోహదపడ్డాయి. యూపీలో క్లీన్ స్వీప్ చేస్తామని మొదట్నుంచి బీజేపీ ఢంకా బజాయించి చెప్పింది. దానికి కారణం రామమందిర నిర్మాణం. ప్రధానమంత్రి మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పెద్దలంతా రామమందిర అంశాన్ని ప్రస్తావించారు. రామాలయ ప్రారంభోత్సవంతో యూపీలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా బీజేపీ పుంజుకోవాలని భావించింది. మంగళవారం నాటి లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు 400 దాటుతుందని చర్చ జరిగింది. కానీ ఆ స్థాయిలో టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయింది. ఎన్డీఏ ట్రెండ్స్లో మెజార్టీ వచ్చినా బీజేపీ మాత్రం మెజార్టీకి దూరమవుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ మెజార్టీకి దూరంగా కనిపించడానికి ప్రధాన కారణం అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో దాని పనితీరు సరిగ్గా లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ కమలానికి అన్ని స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి రామమందిరం సహాయంతో అది సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. రామమందిరం నిర్మాణం పేరుతో ప్రధాని మోడీ చాలా కాలంగా రాష్ట్రంలోనే మకాం వేశారు. అయోధ్యలో రోడ్ షో కూడా చేసినా దాని ప్రభావం కనిపించడం లేదు. ఇప్పుడు ఫలితాలు కూడా అందుకు అనుగుణంగా వస్తాయని, రాముడి ద్వారా హిందూ ఓట్లు తమకు అనుకూలంగా కలుస్తాయని
బీజేపీ ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ యూపీ బిడ్డ అనే నినాదమే బాగా ప్రభావం చూపింది. ఇండియా కూటమికి కలిసొచ్చింది.